అండి, గుడ్ మార్నింగ్. ఇవేనండి మా తోటలో వెజిటబుల్స్. సో ఈవేళ నాకు ఈ ప్రకృతికి ఉన్న సంబంధం చెప్పదలుచుకున్నాను. అంటే కూరగాయలు, నాకు ఈ కూరగాయలు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది చెప్పదలుచుకున్నాను. అయితే 2019లో ఒక డాక్టర్ని కలిసానని చెప్పాను కదా, సైకలాజిక్ డాక్టర్. నేను చాలా డిప్రెస్ ఉండేమాట. ఐ హ్యావ్ రీజన్ టు బి డిప్రెస్. ఇప్పుడు డిప్రెస్ నేను ఎందుకంటే నేనేం చెప్పలేను. అయితే చాలా సూసైడ్ థాట్స్ అట్లా చాలా ఎక్కువ ఉండేది అన్నమాట. నాకు అసలు నేను బయటికి ఎలా వస్తానా అని అనిపించేది. నేను ఇప్పటికీ కూడా నేను పూర్తిగా బయటకు వచ్చానని కూడా నేను అనుకుంటలేదు. అయితే డాక్టర్ చెప్పారు, మొక్కలు పెంచు అని చెప్పారు. మొక్కలు పెంచు, నీకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి అన్నారు. మొక్కలు నేను ఎప్పుడు పెంచలేదు కదా, చిన్నప్పుడు ఎప్పుడో పెంచాము, చిన్నప్పుడు ఎప్పుడో వ్యవసాయం చేసేవాళ్ళము. అంటే సరే పెంచు అన్నారు అని చెప్తే మేము అప్పుడే మూవ్ అయ్యామట ఈ ఇంటికి. సో ఇంట్లో చాలా స్థలం కూడా ఉండే, అందుకని నేను స్టార్ట్ చేశాను. అది కూడా నాకు ఫస్ట్ టైం చేసినప్పుడే నాకు చాలా కూరగాయలు వచ్చేసినాయి. అసలు ఎక్స్పీరియన్స్ లేదు అందులో. నేను ఎప్పుడు వేరే ఎనీ ఫెర్టిలైజర్స్ కూడా వాడలేదు. నాకు చాలా ఎక్కువ వచ్చేసినాయి అన్నమాట కూరగాయలు. వచ్చేసినప్పుడు నేను చాలా సంతోషపడిపోయాను. అంటే అప్పుడు అది ఒకలాంటి జాయ్ అయిపోయింది నాకు. దాన్ని ఇంకా ఆటోమేటిక్గా ఏమైందంటే నేను వెళ్ళి వాటి నీడలో కూర్చోవడము, వాటి దగ్గర కూర్చొని టీ తాగడము, ఇలాగా నేను ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద నేచర్. తర్వాత ఆయన చెప్పాడనమాట, ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి, మనం ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండాలి. నేచర్ హీల్స్ అంటే ఏదో అనుకున్నా కానండి, అది నిజంగా చాలా చాలా హెల్ప్ అయింది నాకు. అప్పుడు ఇంక ఇలా చేయడం వల్ల నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, వాట్ ఐ యామ్ గివింగ్ ఇట్ అండ్ వాట్ ఐ యామ్ గెట్టింగ్. నేను దానికి ఏం వేస్తున్నాను, ఉల్లిపాయ తొక్కలు అవి ఇవి వేస్తున్నాను, కానీ అది నాకు రిటర్న్ ఎంత మంచి కూరగాయలు, పెస్టిసైడ్స్ లేకుండా ఎంత ఆర్గానిక్ కూరగాయలు, ఈ పువ్వులు ఎంతో సంతోషము ఎంతో ఇస్తుంది కదా. అప్పుడు అనిపించింది అన్నమాట. సో ప్రకృతి అంటే ఏదో కాదు, అది దేవుడి స్వరూపము. దేవుడు మనతో ఉన్నాడన్న దానికి ఒక ప్రెజెన్స్. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై గార్డెన్. ఇంకా చాలా చెప్పారు ఆయన, ఏమేమి నచ్చుతాయో చేయమని, ఇంకా డ్రెస్సింగ్ అప్ అని ఇంకా ఉంటాయి కదా. అవన్నీ నీకు నచ్చి నువ్వు ఎంజాయ్ చేయి, నచ్చి నువ్వు చెయ్యి అని చెప్పారన్నమాట ఆయన. సో ఇదేనండి నా గార్డెన్ స్టోరీ.